శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9300442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మీనరాశి వారికి సెప్టెంబర్ మాసంలో 27వ తేదీ శుక్రవారం తిథి నాడు గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున వీరి మాటలు అస్సలు పట్టించుకోవద్దు. మీరు మిమ్మల్ని రెచ్చగొట్టి నష్టపోయేలాగా చేయాలి అనుకుంటున్నారు. వీరి విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే గనక జరగాల్సిన నష్టం మీకు జరిగిపోతుంది. అసలు ఏం జరగబోతుంది, ఈ రోజున మీనరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, ఎటువంటి ఫలితాలు పొందుకో ఉన్నారు తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున మీకు చాలా వరకు కూడా సామాజిక బాధ్యతలు పెరుగుతాయి. అలాగే జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ మద్దతు ఎటువంటి పరిస్థితుల్లో అయినా కలుగుతుంది. వారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీ గురించి ఎవరైనా ఏదైనా చెడు వార్తను మోసుకొని వచ్చినా ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో వారు మాత్రము మీకు అండదండగా నిలుస్తారు. తత్ఫలితమే ఈ రోజున మీకు మీ యొక్క జీవిత భాగస్వామికి మధ్యన బంధం అనేది బలపడుతుంది. మీకు ఏదైనా సమస్య ఉంటే గనక వారితో ఈ రోజున ఖచ్చితంగా చెప్పండి. మీ యొక్క కష్టాన్ని మీరు అనుభవించడం కాదండి, మీతో పాటుగా ఎల్లప్పుడూ కూడా జీవిత భాగస్వామి ఉంది అని అర్థం చేసుకోండి. వారి యొక్క సలహా సూచనలు ఇక నుంచి పరిగణలోకి తీసుకోవడం మొదలు పెడతారు. ఈ రోజున మీ యొక్క పిల్లల పట్ల కూడా శుభవార్తను వినబోతూ ఉన్నారు. వారి యొక్క మనసు ఎంత మంచిదో ఈ రోజున అర్థం చేసుకుంటారు. మీకు వారికి మధ్యన ఉన్నటువంటి దూరాన్ని చెరిపేసే ప్రయత్నం చేస్తూ ఈ రోజున వారితో నాణ్యమైన సమయాన్ని అయితే గడపబోతూ ఉన్నారు. ఈ రోజున మరి ముఖ్యంగా మీరు ఏమిటంటే గనక ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారు మిమ్మల్ని మాటల తూటాలతో విసిగించే ప్రయత్నం చేస్తారు. వారి యొక్క విమర్శలు పట్టించుకోకుండా మీ యొక్క పని మీరు చేయండి. మానసికంగా కృంగిపోయి చేయవలసిన పనిని ఆలస్యం చేయొద్దు. తత్ఫలితంగా మీకే భారీ నష్టమే జరుగుతుంది. ఇలా వారి యొక్క విమర్శలు తట్టుకొని ఎదుర్కొని నిలబడండి. ఉద్యోగ జీవితమైనా వ్యాపార జీవితమైనా మిమ్మల్ని నిందించే వారి పట్ల మీరు అస్సలు కూడా వారి మాటలు ఆలకించకుండా ఉంటే గనక అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ఈ రోజున మీరు తెలియని వ్యక్తితో లావాదేవీలు చేయకుండా ఉండండి. అది ఎంతటి చిన్న పని అయినా కూడా తెలియని వ్యక్తులను అస్సలు నమ్మొద్దు. లేదంటే గనక మీ యొక్క డబ్బు నిలిచిపోతుంది, తక్కువ ఆదాయం వస్తుంది, ఎక్కువ ఖర్చులు అవుతాయి. అలాగే మీ యొక్క ఆర్థిక పరిస్థితి అస్సలు బ్యాలెన్స్డ్ గా ఉండకపోవచ్చును. ధనం విషయంలో జాగ్రత్తగా ఉండండి. బయట వ్యక్తులతో అస్సలు కూడా ఎటువంటి లావాదేవీలు చేయొద్దు. ఎవరి మాటలు వినొద్దు. చెప్పుడు మాటలు అసలే నమ్మొద్దు. మీరు ఏది అనుకుంటే అది చేయండి. సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ముఖ్యంగా జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యుల యొక్క సలహా తప్పక తీసుకోండి. మీ యొక్క సమస్యతో మీరు కుంగిపోవడం కంటే కూడాను మీకు అయిన వారితో పంచుకోవడం రీత్యా ఆ యొక్క సమస్యకు తగ్గ పరిష్కార మార్గం వస్తుంది. ముఖ్యంగా శత్రువుల విషయంలో ఈ రోజున ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ రాశి జాతకులు చాలా వరకు నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.